కుప్పలు కుప్పలుగా ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్లిపోతారో ఎందుకో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారో. హాయ్ ఫ్రెండ్స్, అన్నమయ్య నడిచిన నడకదారిలో మనం తిరుమలకు పోయేటప్పుడు తిరుమలకు దారి 2 కిలోమీటర్లని బోర్డు కనబడుతుంది. ఆ బోర్డు దాటుకుంటానే అన్నమయ్య సత్రం దగ్గరికి పోయే దారిలో దారి పొడుగున కుప్పలు తెప్పలుగా చెప్పులు వదిలేసి ఉంటారు. పాదయాత్రకు వచ్చిన వాళ్ళు ఎందుకు ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్లిపోతున్నారంటే, అన్నమయ్య స్వామి మొట్టమొదటిసారిగా ఈ దారిలో తిరుమలకు వచ్చినప్పుడు కాళ్లకు చెప్పులు వేసుకొని రావడం వల్ల స్వామివారి దర్శనం కాక ఇక్కడే ఆగిపోతాడు. అప్పుడు అలివేలి మంగమ్మ తల్లి ఒక ముసలవ రూపంలో వచ్చి అన్నమయ్య స్వామి దగ్గర ఇలా చెప్పిందంట, నాయనా ఈ పవిత్రమైన తిరుమల కొండకు నువ్వు చెప్పులు వేసుకొని రావడం వల్లే స్వామివారి దర్శనం కాలేదని, ఇక్కడే చెప్పులు వదిలేసి వెళ్లిపో, ఆ స్వామివారి దర్శనం నీకు అవుతుందని చెప్పిందంట. అప్పుడు అన్నమయ్య స్వామి ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్లిపోయి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాడంట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను చెప్పులు వేసుకొని రావడం వల్ల స్వామివారి దర్శనం కాలేదని, నేను చెప్పులు విడిచిపెట్టిన తర్వాత స్వామివారి దర్శనం అయిందని, మీరు కూడా పవిత్రమైన ఈ తిరుమల కొండకు చెప్పులు వేసుకొని రావద్దని ఆనాడే అన్నమయ్య స్వామి మనందరికీ చెప్పకనే చెప్పినాడు. కానీ మనందరం అర్థం చేసుకోకుండా అన్నమయ్య స్వామి ఇక్కడ చెప్పులు వదిలేశాడన్న ఒక కారణాన్ని పట్టుకొని ఈ అన్నమయ్య సత్రం దగ్గర చెప్పులు వదిలేయటం ఎంతవరకు కరెక్టో కామెంట్ అయితే చేయండి. అలాగే మీలో ఎంతమంది ఈ అన్నమయ్య సత్రాన్ని చూసారో కామెంట్ అయితే చేయండి. సరే అయితే ఉంటా మరి.